అతను ఫోన్లో మాట్లాడుతూ, అవును సార్, ఇప్పుడే ఇల్లు సీల్ చేస్తున్నాను అని అంటాడు. సరిగ్గా అప్పుడే ఒక చిన్న పాప వచ్చి, అంకుల్, మీరు మా ఇల్లు ఎందుకు సీల్ చేస్తున్నారు అని అడుగుతుంది. అప్పుడు ఆ అంకుల్, పాపా, ఇది మీ ఇల్లా అని అడుగుతారు. ఆమె అవును అని చెబుతుంది. దానికి ఆయన, అమ్మా, మీ నాన్న గత 7 నెలల నుండి అద్దె కట్టలేదు, అందుకే సీల్ చేయక తప్పదు. నువ్వు ఒక పని చెయ్యి, మీ నాన్నను పిలుచుకురా అని అంటారు. అప్పుడు ఆ పాప, సారీ సార్, నాన్న లేరు అని చెబుతుంది. అయితే మీ అమ్మను పిలుచుకురా అని ఆయన అంటాడు. ఆ పాప లోపలికి వెళ్ళి, అమ్మా, ఆ అంకుల్ మన ఇల్లు సీల్ చేస్తున్నారు అని చెబుతుంది. పద, నేను మాట్లాడతాను అని వాళ్ళ అమ్మ బయటకు వస్తుంది. ఆమె వచ్చి, సార్, మీరు మా ఇల్లు ఎందుకు సీల్ చేస్తున్నారు అని అడుగుతుంది. దానికి ఆయన, నేనేం చేయనుమ్మా, 7 నెలల అద్దె బాకీ ఉంది, మీరు ఆ డబ్బు కట్టేయండి అని అంటాడు. అప్పుడు ఆమె, డబ్బులు ఎక్కడి నుండి తేవాలి సార్? ఆయనకు ఆరోగ్యం బాలేనప్పుడు ఉన్న డబ్బులన్నీ ఖర్చు చేశాం, అయినా ఆయన్ని కాపాడుకోలేకపోయాము. మా ఇంట్లో సంపాదించేది ఆయన ఒక్కరే అని బాధగా చెబుతుంది. అప్పుడు ఆ ఆఫీసర్, సరే, నేను మీకు సాయంత్రం వరకు సమయం ఇస్తున్నాను, ఏదైనా ఏర్పాటు చేసుకోండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆమె సహాయం కోసం తన మరిది దగ్గరికి వెళుతుంది. కానీ అక్కడ కూడా ఎలాంటి సహాయం దొరకదు. నిరాశతో తిరిగి వచ్చి ఇంటి గడప మీద కూర్చుంటుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో చూసే ముందు, ఆగునైనా, నన్ను చూసి విస్మరించకు, లేకపోతే నీకు చెడు సమయం వస్తుంది. ఒక్కసారి కామెంట్లలో హర్ హర్ మహాదేవ్ అని రాసి వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయి. నీ ప్రతి కోరిక నెరవేరుతుంది. అప్పుడే ఒక బ్యాంక్ స్టాఫ్ అక్కడికి వచ్చి, మీ భర్త గతంలో కొంత డబ్బు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు, ఇదిగోండి ఆ డబ్బు అని ఇచ్చి వెళ్తాడు. నిజానికి ఆ డబ్బు పంపింది మరెవరో కాదు, ఆ ఆఫీసరే.